ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్‌కి స్వాగతం. ఈ వీడియోలో ప్రతిరోజు కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయానికి ఇస్తున్నారు? అదేవిధంగా గత 15, 20 రోజులుగా ఈ టోకెన్స్ అనేది ఏ సమయానికి జారీ చేస్తున్నారు? ఈ టైమింగ్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి? మరియు ఏ టికెట్ లేకుండా నేరుగా కొండపైకి వెళ్ళి స్వామివారిని సర్వదర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది? మరియు తిరుమల కొండపైకి వెళ్ళడానికి ఉన్న మార్గాల్లో శ్రీవారి మెట్టు మార్గం టైమింగ్స్ ఏంటి? అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గానికి టైమింగ్స్ ఏంటి? ఈ వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎస్ఎస్డి మరియు దివ్యదర్శన్ టోకెన్స్ గురించి ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక ప్రతిరోజు కూడా ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్, ఎస్ఎస్డి టోకెన్స్ అనగా టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్, వీటినే శ్రీవారి మెట్టు ఎస్ఎస్డి టోకెన్స్ అని కూడా పిలుస్తారు. ఈ టోకెన్స్ అనేవి ప్రస్తుతం ప్రతిరోజు కూడా గత వారం రోజులుగా కూడా 11 గంటల నుంచి అదేవిధంగా 8 గంటలకు 7 గంటలకు ఈ విధంగా టైమింగ్స్ చేంజ్ చేయడం జరిగింది. నేడు అనగా జూలై 13వ తేదీన 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 7 గంటలకే జారీ చేయడం జరిగింది. ఈ 7 గంటల టోకెన్స్ పొందాలంటే మీరు ఉదయం 4-5 గంటలలోపే తిరుమల కొండ కింద తిరుపతికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అనేవి ప్రతిరోజు కూడా తిరుపతిలోని 3 కేంద్రాల్లో జారీ చేయడం జరుగుతుంది. అందులో విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది. మీకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగితే అక్కడ వంతెనపై నుంచి డైరెక్ట్ విష్ణు నివాసంకి వెళ్ళడానికి వంతెన కూడా ఉంది. కాబట్టి విష్ణు నివాసంలో ఇక్కడ విష్ణు నివాసంలో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో విష్ణు నివాసంలో రూమ్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇక రెండవది శ్రీనివాసం, ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్‌కు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కూడా లాకర్స్ అందుబాటులో ఉంటాయి. మూడవది భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. మనకు తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుమల కొండపైకి వెళ్ళే బస్సుల్లో అలిపిరి మెట్ల భూదేవి కాంప్లెక్స్ అంటే అక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ 3 చోట్ల కూడా ప్రతిరోజు ఉదయం 7-8 గంటల సమయంలో ప్రస్తుతం జారీ చేస్తున్నారు ఈ ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్, అదేవిధంగా దివ్యదర్శన్ టోకెన్స్. ఈ దివ్యదర్శన్ టోకెన్స్ అనేవి భూదేవి కాంప్లెక్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. వీటి కోసం ప్రత్యేకంగా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక గత 15 రోజులుగా ఈ టోకెన్స్ అనేది ఏ విధంగా ఏ సమయంలో ఇస్తున్నారో చూద్దాము. అదేవిధంగా మనకు ఈ జూలై 1వ తేదీ నుంచి ప్రతి బుధవారం కూడా గురువారంకి సంబంధించిన టోకెన్స్ జారీ చేయడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ప్రతి గురువారం కూడా తిరుమల స్వామివారి దేవాలయంలో స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా బ్రేక్ దర్శనాలకు మరియు సాయంత్రం పూలంగి సేవ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు దర్శనాల సమయం టైమింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం రోజున స్వామివారికి అభిషేకం సేవ కూడా ఉంటుంది. కాబట్టి గురువారం రోజున స్వామివారి దేవాలయాన్ని త్వరగా మూయడం జరుగుతుంది. కాబట్టి ఈ వెయిటింగ్ సమయం అనేది సర్వదర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన కారణంగా ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అనేది ప్రతి బుధవారం కూడా జారీ చేయడం రద్దు చేసింది టీటీడీ. కేవలం బుధవారం రోజు మాత్రమే ఈ టోకెన్స్ అనేది జారీ చేయడం జరగదు. గురువారంకి సంబంధించిన టోకెన్స్ అనేది బుధవారం జారీ చేయడం జరగదు. జూలై 1వ తేదీన 2వ తేదీకి సంబంధించిన టోకెన్స్ జారీ చేయలేదు. అదేవిధంగా జూలై 8వ తేదీన 9వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను జారీ చేయలేదు టీటీడీ. కాబట్టి గురువారం వెళ్ళాలనుకునే భక్తులు నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ అనేది గురువారానికి సంబంధించిన టోకెన్స్ అనేది జారీ చేయరు. అదేవిధంగా బుధవారం రోజు వెళ్ళిన భక్తులు కూడా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. గురువారానికి సంబంధించిన టోకెన్స్ కోసం వెయిట్ చేయకుండా నేరుగా డైరెక్ట్గా తిరుమలపై కొండపైకి వెళ్ళి సర్వదర్శన క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గత 15-20 రోజులుగా ఈ టోకెన్స్ అనేది ఏ సమయంలో ఇస్తున్నారో ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా పక్కన స్లైడ్స్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. గత నెలగనగా జూన్ 29వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ టోకెన్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా
జూన్ 30వ తేదీన ఉదయం 7:45 ఈ టోకెన్స్ జారీ చేయడం జరిగింది. జూలై 1వ తేదీన 2వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను జారీ చేయలేదు. అదేవిధంగా జూలై 2వ తేదీన 3వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను సాయంత్రం 4 గంటలకు జారీ చేయడం జరిగింది. ఈరోజు మనకు 4 గంటలకు జారీ చేస్తే ఈ టోకెన్స్ అనేది రాత్రి 8 గంటల వరకు అలాగే ఉన్నాయి. అంటే ఈ గురువారంకి సంబంధించి బుధవారం రోజు టోకెన్స్ జారీ చేయలేదు కాబట్టి గురువారం కొద్ది భక్తులు తక్కువగా ఉన్నారు కాబట్టి ఈ టోకెన్స్ అనేది ఎక్కువసేపు ఉండడం జరిగింది. అదే మరుసటి రోజు అనగా జూలై 3వ తేదీన 4వ తేదీకి సంబంధించిన టోకెన్స్ మధ్యాహ్నం 3:25 జారీ చేయడం మొదలు పెడితే కేవలం 1.5 అవర్లోనే ఈ టోకెన్స్ అన్ని కంప్లీట్గా అయిపోవడం జరిగింది. అదేవిధంగా జూలై 4వ తేదీన 5వ తేదీకి సంబంధించిన టోకెన్లు 3 గంటలకు జారీ చేయడం మొదలు పెడితే గంట నుంచి గంటన్నర లోపే ఈ టోకెన్స్ అనేది కంప్లీట్గా అయిపోవడం జరిగింది. అదేవిధంగా జూలై 5వ తేదీన 6వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను మధ్యాహ్నం 3:05 జారీ చేయడం జరిగింది. ఇక జూలై 6వ తేదీన 7వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను జూలై 7వ తేదీన 8వ తేదీకి సంబంధించిన టోకెన్స్ మధ్యాహ్నం 3 గంటలకు జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. ఈ టోకెన్స్ అనేది కేవలం 60 నుంచి 100 నిమిషాల లోపే కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఇక జూలై 8వ తేదీన అనగా బుధవారం రోజున గురువారంకి సంబంధించిన టోకెన్స్ను జారీ చేయలేదు. ఇకపై కూడా ఈ గురువారంకి సంబంధించిన టోకెన్స్ను బుధవారం జారీ చేయడం జరగదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక జూలై 9వ తేదీన 10వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను మధ్యాహ్నం 1:27 జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జూలై 10వ తేదీన ఉదయం 11:10 జారీ చేయడం జరిగింది. ఇక జూలై 11వ తేదీన 12వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 9 గంటలకే జారీ చేయడం జరిగింది. ఈ టోకెన్స్ అనేది కేవలం గంటలోపే కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఇక జూలై 12వ తేదీన 13వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 7 గంటలకే జారీ చేస్తే కేవలం ఇది 8:10 లోపే ఈ టోకెన్స్ అనేవి కంప్లీట్గా అయిపోవడం జరిగింది. అదేవిధంగా జూలై 13వ తేదీన కేవలం 8,000 టోకెన్సే జారీ చేయడం జరిగింది. అదే ఈ టోకెన్స్ అనేవి కేవలం 40 నిమిషాల్లోనే కంప్లీట్గా అయిపోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ తిరుమల ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టోకెన్స్ అనేవి మనకు కంప్లీట్గా ఖచ్చితంగా దొరకాలి అంటే ఉదయం 4 నుంచి 5 గంటల లోపే శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఏదో ఒక ప్రదేశానికి మీరు 4 నుంచి 5 గంటల లోపే వెళ్తే ఖచ్చితంగా మీకు టోకెన్స్ అనేవి దొరుకుతాయి. అదేవిధంగా దివ్య దర్శన్ టోకెన్స్ అనేవి ప్రతిరోజు 2,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ కూడా మనకు ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అనేది ఏ సమయానికి జారీ చేయడం మొదలు పెడతారో అదే సమయానికి ఈ దివ్య దర్శన్ టోకెన్స్ అనేది కూడా జారీ చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఉదయం 4 నుంచి 5 గంటలలోపు వెళ్తే శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్లని ఏ ప్రదేశం మీకు దగ్గరగా ఉంటే ఆ ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా మీకు టోకెన్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ జారీ చేయడం కంటే 1 గంట నుంచి 2 గంటల ముందే క్యూ లైన్లోకి అలో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఉదయం 4 నుంచి 5 గంటలలోపు వెళ్తే ఖచ్చితంగా టోకెన్స్ దొరుకుతాయి. అదేవిధంగా ప్రస్తుతం 7 గంటలకు ఇస్తున్నారు కదండి, ఈ టోకెన్స్ అనేవి భక్తుల రద్దీని బట్టి ఇంకా ముందు కూడా జరిపే అవకాశం ఉంటుంది. ఉదయం 6 గంటలకు ఇవ్వచ్చు లేదా 5 గంటలకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఉదయం 4 నుంచి 5 గంటలలోపే మీరు తిరుపతికి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మనకు ఈ శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు 8,000 నుంచి 13,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది భక్తుల రద్దీని బట్టి. దివ్యదర్శన్ టోకెన్స్ అనేవి 2,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. 12 సంవత్సరాలలోపు వారికి ఎలాంటి టికెట్ అవసరం లేదు కాబట్టి వారు క్యూ లైన్లో నించోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నించోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో 10 మంది వెళ్తే 10 మంది కూడా లైన్లో నించోవాల్సి ఉంటుంది. ఎవరి టోకెన్ వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీ కౌంటర్ దగ్గర మీ ఆధార్ తీసుకొని మీ ఫోటో దించి మీకు ఈ టోకెన్ అది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ కావాలనుకున్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మొబైల్లో చూసి మీకు టోకెన్ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి అంతసేపు లైన్లో వేచి ఉండి మీకు టోకెన్ దొరకకపోతే చాలా బాగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ అయినా, అది చిన్నదైనా పెద్దదైనా ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, మీ డీటెయిల్స్ క్లియర్గా ఉండేటట్టు జిరాక్స్ తీసుకెళ్తే మీకు ఖచ్చితంగా టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ 3 చోట్ల కూడా లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆఫ్లైన్లో కేవలం విష్ణునివాసంలో మాత్రమే రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రూమ్స్ ఇవ్వని జారీ చేస్తారు. 21 సంవత్సరాల లోపు వారికి రూమ్ ఇవ్వడం జరగదు. 21 సంవత్సరాలు దాటిన వారికి ఇస్తారు. సింగిల్స్కి రూమ్ ఇవ్వరు. అదేవిధంగా పెళ్లి కాని కపుల్స్ కూడా రూమ్ ఇవ్వడం జరగదు. అది కొండ కింద తిరుపతిలో అయినా కొండపైన తిరుమలలో అయినా ఈ రూల్స్ అనేది వర్తిస్తాయి. మీకు రూమ్ కావాలంటే ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్
ఇవ్వాల్సి ఉంటుంది. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ అనేవి భూదేవి కాంప్లెక్స్లో కొత్తగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్స్కు ప్రత్యేక కౌంటర్లు, అదేవిధంగా దివ్యదర్శన టోకెన్స్కు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీరికి విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు టోకెన్ పైన ఏ తేదీ ఇస్తారో అదే తేదీ రోజు మాత్రమే మీరు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆ తేదీ రోజు మెట్లు ఎక్కి 1200 మెట్టు దగ్గర మీరు పొందిన టోకెన్ స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించకపోతే మీకు దర్శనానికి అలో చేయరు కాబట్టి ఖచ్చితంగా మీరు 1200 మెట్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ మర్చిపోయి మీరు పైకి వెళ్తే మీకు అలో చేయరు. అదేవిధంగా మీరు సర్వదర్శనం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గం నడిచి వెళ్ళి